ఎప్పుడు ఫిష్ తీసుకొచ్చినా పులుసు గానీ, ఇగురు గానీ అయిపోతుంది. ఇంట్లో మా పిల్లలు ముక్కల్ని వేయించలేదమ్మా అని అడుగుతూ ఉంటారు. అలా వేయించాలంటే కర్రీ వండి ఇవన్నిటికి మసాలా పట్టి ఫ్రై చేయించాలంటే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఇవన్నీ చేయాలి అంటే. కానీ ఈసారి కొద్దిగా పెద్ద చేపే తీసుకొచ్చారు. ఈ ముక్కల్ని ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ లాగకుండా లోపలి వరకు వేగి డీప్ ఫ్రై చేసినట్టుగా ఉండాలి అంటే ఫిష్ ముక్కల్ని ఎలా వేయించుకోవాలనేది చూపిస్తాను. ముందుగా ఇవి ఫిష్ ముక్కల్ని మనం బయట ఎంత క్లీన్ చేసినా కూడా నేను ఇంట్లో కొద్దిగా ఉప్పు వేసి వీటిని మంచిగా క్లీన్ చేస్తాను. స్మెల్ లేకుండా ఉండాలి ఫిష్ ముక్కలు అంటే పల్చటి మజ్జిగలో కొద్దిగా ఉప్పు కలుపుకొని ఈ ముక్కల్ని వేసేసి ఒక 15 నిమిషాలు అలా ఉంచేస్తే స్మెల్ అనేది పోతుంది. అసలు స్మెల్ ఉండదు. కర్రీ కూడా వండుకునేటప్పుడు ముక్క గుజ్జుగా మెత్తగా అయిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. కొంచెం లేట్ అయినా కర్రీ వండడం పర్వాలేదు. ఇలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది, స్మెల్ అనేది రాదు. ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మజ్జిగలోనే. నేనైతే వేయట్లేదు, ఇది నాకు సరిపోతుంది. ఇలా నేను మంచిగానే వాష్ చేస్తాను కాబట్టి స్మెల్ అంతా ఆ మజ్జిగలోకి వెళ్ళిపోతుంది. 15 నిమిషాల తర్వాత వీటిని మనం కుక్ చేసుకోవడమే. ఫ్రై చేయడానికి ఫిష్ ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఒక ప్లేట్లో. తర్వాత కారం తీసుకున్నాను, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను. ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు, బయట దొరుకుతాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా వాటర్ కలుపుకొని మనం ఏవైతే ఫ్రై చేయాలి అనుకుంటున్నామో ఆ ముక్కలకి ఈ మసాలాని పట్టించేయడమే. మసాలా అంతా పట్టించిన తర్వాత నేను ఒక 15 నిమిషాలు కానీ అరగంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ మసాలాలో బాగా మంచిగా ఇవి మ్యాగ్నేట్ అవుతూ ఉంటాయి. మసాలా అనేది ఫిష్ ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకుంటాను, పెద్దది పెట్టను. దానిలోనే కొద్దిగా ఆయిల్ వేసి హీట్ ఎక్కాక ఈ ఫిష్ ముక్కలు వేసి వేయించుకుంటున్నాను. చిన్న కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటే మనకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. చిన్న కడాయి పెట్టుకోవాలి, పెద్దదైతే ఎక్కువ ఆయిల్ వేయాలి, ఆ ఆయిల్ అంతా మాడిపోతుంది. అందుకని చిన్న కడాయిలో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఎక్కువ ముక్కల్నే వేయించుతాను. అంత ఆయిల్ ఏం లాగదప్పుడు. కొంచెం టైం పట్టినా కూడాను మనకి ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ కూడా లాగవు. ఫ్రిడ్జ్లో పెట్టినాక ఇవి కూలింగ్ తగ్గినాకే మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆ కూలింగ్లో ఎక్కువ ఆయిల్ లాగేస్తాయి. అది కూడాను గుర్తుపెట్టుకోవాలి. మంచిగా వేగిపోయినాయి చూసారు కదా, చక్కగా ఎర్రగా ఇలా వేగితే సరిపోతుంది. ఆయిల్లోనే నాకు 10 ముక్కల దాకా వేగినాయి. కొంచెం ఆయిలే, ఎక్కువ పట్టదు. మళ్ళీ ఈ ఆయిల్ని ఎక్కువ ముగ్గులు వేసి వేయించుకున్న ఆయిల్ని మనం రీయూజ్ చేసుకుంటే బాగోదు, రీయూజ్ చేయకూడదు. కాస్త మిగిలితే నేను ఇంకా పడేసేస్తాను, అంత ఎక్కువేం మిగలదు. చిన్న కడాయి పెట్టుకున్నాం కాబట్టి ముక్కలన్నిటిని ఇలా వేయించేసుకున్నాను. చాలా బాగుంటాయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్ కూడాను. కర్రీ అయితే పక్కన పెట్టేసి ఈ ఫ్రై ముక్కలే తినేస్తాము, అంత బాగుంటుంది. తర్వాత మనం కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చు పైన. ఆయిల్లో వేయించుకునేటప్పుడే కలుపుకోకూడదు అవి, తర్వాత విడిగా వేయించుకుని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది, మాడకుండా ఉంటాయి. మాడితే ఈ చాప ముక్కలతోనే కలిపి వాటిని కూడా ఫ్రై చేస్తే ముక్కలు మాడిపోతాయి. ఆ ఫ్లేవర్ అంతా, మాడు ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకు పట్టేసి చండాలంగా ఉంటుంది, బాగోవు. చూసారు కదా, అన్ని ముక్కలు ఇలా వేయించేసుకుంటున్నాను. బాగా కాలితే ఒకవైపు, రెండో వైపు ఈజీగా తిరిగిపోతాయి. కదపకూడదు, వేసేసి అలా ఉంచేయాలి. అందుకనే చిన్న ముగ్గురు పెట్టుకుని తక్కువ ఆయిల్ వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇంకా మా లంచ్లోకి నేను సగం ముక్కల్ని ఇలా గ్రేవీగా పెట్టాను. గ్రేవీ అయితే చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నాకైతే ఇది సరిపోతుంది. మా లంచ్ ఇలా చేసేసాను నేను. నాకు ఫ్రై ముక్కలు అవసరం లేదు, పిల్లలకైతే ఇష్టంగా తింటారు కదా, వాళ్ళ కోసం ఉంచుతాను. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.